ఎన్నికలకు ముందు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరికి నిరసనలు ఎదురవుతున్నాయి. అభివృద్ధి పనుల విషయంలో ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ముఖ్యంగా దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బంధు పథకాలు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. దీనిని పార్టీ అధిష్టానం కూడా గమనిస్తోంది. ఇలాంటి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్ చెప్పండి. హరిప్రసాద్ చెప్పండి, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఎన్నికలు సమీపిస్తున్నదైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా గుదిబండగా మారినాయి. ఎందుకంటే దళిత బంధు విషయంలో కావచ్చు, బీసీ బంధు విషయంలో కావచ్చు, అదేవిధంగా గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ పంపకం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాళ్ళ గుదిబండగా మారని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్స్ ఎవరికి దక్కట్లేదనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మహిళలు కావచ్చు, లబ్ధిదారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేల ఆన్వాయిని అడ్డుకోవడం, ఎమ్మెల్యేలు నిలదీయడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్కువగా ఉన్నది. మొన్నటికి మొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు సంబంధించి ఒక మహిళ నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదంటే ఆయన కొంత ఆమెపై అసభ్య వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఈ రోజుకు మేలచూరు మండలంలో అంటే హుజూర్ నగర్ ఎమ్మెల్యేకి సంబంధించిన సైరెడ్డి మేలచూరు మండలం, అదేవిధంగా పాలచూరు మండలం వెళ్తున్న సందర్భంలో పాలచూరు మండల కేంద్రంలో మహిళలందరూ కూడా ఎమ్మెల్యే సైరెడ్డి వెళ్తున్న వాహనాలను అడ్డగించారు. ఏదైతే దళిత బంధుకు సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయో అవి కేవలం బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఇచ్చారు, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదని వాళ్ళు ప్రశ్నించడం కూడా జరిగింది. దీంతో పోలీసులు వాళ్ళందరినీ అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే వెళ్ళిపోయిన తర్వాత పాలచూరు తహసీల్దార్ కార్యాలయం వెళ్తే కూడా వాళ్ళందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ దళిత బంధు అయితేనేమి, బీసీ బంధు అయితేనేమి. హరిప్రసాద్ ఒక మాట, హరిప్రసాద్ బీసీ బంద్ కాదండి, కొన్ని చేతి వృత్తుల వారికి ఇచ్చేటువంటి బంద్, అది పథకం, అది బీసీ బంద్ కాదు. ఇంకొకటి మనము విజువల్స్ లో చూస్తున్నాము, ఏదైతే వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసు వాళ్ళపైన అలా దాడి చేయడం, లాగేయడం, అలా తోసేయడం, అలా చూస్తున్నటువంటి విజువల్ చాలా దారుణంగా కనబడుతుంది. ఎందుకంటే అట్లా బిహేవియర్ చేస్తున్నారు వాళ్ళు? అంటే ఎమ్మెల్యేలు పర్యటనకు వెళ్తున్న సందర్భంలో, గ్రామాల పర్యటన వెళ్తున్న సందర్భంలో కూడా శాంతి భద్రతలకు సంబంధించి పోలీసులు ముందు చూసుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు స్ట్రిక్ట్గా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పర్యటన డిస్టర్బ్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా చేపట్టుకుని లాగడం, ఒక మహిళనైతే మరీ దారుణంగా చేపట్టుకుని లాగడం, తోసివేయడం కూడా చేశారు. దీంతో ఆమెకి స్వల్పగాయాలు కూడా అయ్యాయి. అంటే ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా కూడా దళిత బంధు స్కీమ్స్ సంబంధించి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎవరు కూడా అంటే ఇతను ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏవైతే నియోజకవర్గం పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు చేస్తున్నారు, గ్రామాలలో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాలు కావచ్చు. అటు వెళ్తున్న సందర్భంలో ఇప్పటికీ అంటే ఎప్పటి నుంచో దళిత బంధు స్కీమ్ మీకు ఇస్తాం, ఖచ్చితంగా ప్రతి ఒక్క దళితునికి దళిత బంధు స్కీమ్ వస్తుంది, ఆర్థికంగా మీరు పరిపుష్టంగా ఉంటారని ఒకవైపు కేసీఆర్ చెప్తున్న నేపథ్యంలో ఆ దళిత బంధు స్కీమ్ కి సంబంధించి దానికి సంబంధించిన లబ్ధిదారులు ఇప్పటికే ఎంతమందికి వచ్చాయి, దానిలో నిజమైన లబ్ధిదారులు ఎంతమంది అనే దానికి సంబంధించిన క్లారిటీ తీసుకున్న తర్వాత మాకెందుకు కడుపేదలైన దళితులకు ఎందుకు ఈ స్కీమ్ అందించలేదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా మహిళలందరూ కూడా ఆ ఎమ్మెల్యే కామెంట్ అడ్డుకోవడం, పోలీసులు వాళ్ళని తోసివేయడం, అదేవిధంగా నెట్టివేయడం అనేది జరిగింది. అంటే ఇలా సహజంగా జరుగుతున్నాయి. ఏవైతే మేము అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అద్భుతమైన పథకాలు చెప్తున్నాయి, ఈ దళిత బంధు కావచ్చు, అదేవిధంగా వేరే స్కీమ్స్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళకి ప్రజలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మాత్రం అది కొంత ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సురేష్, ఇవే కాదు, కొన్ని బీసీ బంధుకు సంబంధించి కొన్ని ఏరియాలు అంటే నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన కల్గాల్ మండలంలో కుల వృత్తుల వారికి బీసీ బంధు కేటాయించాల్సింది పోయి అక్కడ ఉన్న గౌరవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి కేటాయించారు. అంటే ఫస్ట్ చాకలి మంగళి, అదేవిధంగా ఉమ్మడి వాళ్లకు కేటాయించాల్సిన ఈ పథకాన్ని వాళ్ళందరూ లబ్ధిదారులు ఉన్నప్పటికీ కూడా గౌరవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కేటాయించడం మాత్రం అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా ఈ గౌరవ సామాజిక సంబంధించిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే
ప్రభుత్వం ఏమో మంచి ఉద్దేశంతో కులవృత్తులకు కావచ్చు, అదేవిధంగా దళితులకు కావచ్చు, వీరందరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఇక్కడ లోకల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు మాత్రం వాళ్లకు నచ్చిన వాళ్ళకు మాత్రం ఇస్తారు అనేది ప్రధానమైన విమర్శ ఉన్నది. ఇది ఆయా ఏరియాలలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన ఏరియాలలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎందుకంటే క్షేత్రస్థాయిలో సెలక్షన్ చేసే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా నిజమైన లబ్ధిదారులను సెలెక్ట్ చేయకుండా కేవలం వాళ్ళకు అనుగుణంగా ఉండే వాళ్ళకి వాళ్ళ వెంట తిరిగే వాళ్ళని మాత్రమే లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నాడో వాళ్ళకి ఇవన్నీ వస్తుండడంతో మాత్రం కొంత ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకు మాత్రం ఇది తలకాయనప్పుగా మారింది. ఇది ఒక్కడనే కాదు, మొత్తం దేవరగూడ నియోజకవర్గము, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గము, నల్గొండ నియోజకవర్గం, మిర్యాలగూడ నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గాలు ఇప్పటి వరకు అయితే వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మాత్రం జరిగిన నేపథ్యంలో మాత్రం ఒకసారి ఎమ్మెల్యేలు మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నారు. ఈ ఏదైతే దళిత బంధు కావచ్చు, అదేవిధంగా కులవృత్తులకు ఇచ్చే బంధు కావచ్చు, వీటిని అన్నింటినీ అధిగమించాలంటే ఎటువంటి కార్యక్రమం రూపొందించాలనే ఒక దానికి కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడైతే వీళ్ళు ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు మిగిలిపోయినాయి. అభివృద్ధికి సంబంధించిన శంకుస్థాపనలు చేస్తున్న సందర్భంలో మాత్రం లబ్ధిదారులు మాత్రం వీళ్ళకు అడ్డుపడుతుండడం మాత్రం వాళ్ళకు కొంత ఇబ్బందిగా మారింది. వీటిని ప్రతిపక్షాలు కూడా వీటినన్నింటినీ ప్రధానాంశంగా తీసుకొని అక్కడున్న ఎవరైతే విధమైన లబ్ధిదారులు వాళ్ళని ప్రశ్నించే విధంగా చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.